హాయ్ వెల్కమ్ టు కాస్మిక్ న్యూమరాలజీ. నేను మీ నిశాంత్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అండ్ వాస్తు స్పెషలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ ఇన్ నేమ్ కరెక్షన్ బై అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్. సో నేను ఎప్పుడు కూడా మీ అందరికి మంచి క్వాలిటీ వీడియోలు అదే విధంగా క్లారిటీ వీడియోలు కూడా అందిస్తున్నాను. సో దయచేసి ఈ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ చూసినట్లయితే ఒక పర్సన్ యొక్క మత వైబ్రేషన్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయవచ్చు అనేది ఈ రోజు మన టాపిక్. సో ఈ టాపిక్ లో భాగంగా మనం ఒక పర్సన్ యొక్క డీటెయిల్ ని అంటే నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మనం తీసుకొని వాటిని ప్లేస్ చేసినట్లయితే ఏ విధంగా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ పర్సన్ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ని మనం ఒక యాప్ లో ఎంటర్ చేసుకుని ఆ యాప్ ద్వారా మనం ఈ బర్త్ వైబ్రేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఈ యాప్ అనేది ఐకాన్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది ప్లే స్టోర్ లో దొరకదు, మనకి గూగుల్ క్రోమ్ లో మాత్రమే దొరుకుతుంది. సో గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి కేపీ ఆస్ట్రాలజీ టైప్ చేసి ఈ యాప్ ని ఎత్తుకోవాలి. ఐకాన్ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది మాత్రమే మనకి యాక్యురేట్ గా ఇస్తుంది. సో ఇది మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసిన తర్వాత దానిపైన క్లిక్ చేస్తే మనకి జస్ట్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా కనిపించినప్పుడు ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి కుండలి అని కనిపిస్తుంది. ఈ కుండలి మీద మనం క్లిక్ చేసినట్లయితే వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి మేల్, ఫిమేల్ అని కనిపిస్తుంది. ఈ పర్సన్ మేల్ అయితే మేల్ పైన, అలాగే ఫిమేల్ అయితే ఫిమేల్ పైన మనం సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేసుకున్న తర్వాత ఆ పర్సన్ యొక్క నేమ్ అడుగుతుంది. ఆ పర్సన్ యొక్క నేమ్ ను మనం చూసినట్లయితే ఇక్కడ మనకి నారాయణ ఉంది కాబట్టి ఆ పర్సన్ యొక్క నేమ్ ని మనం ఎంట్రీ చేస్తాము. అదేవిధంగా ఆ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ ని మనం ఇక్కడ మనం చూసినట్లయితే 19/3/1999 ఉంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ ని మనం ఇస్తాము. అదే విధంగా అక్కడ ఎంట్రీ చేస్తాము. నెక్స్ట్ మనం టైం చూసినట్లయితే ఇక్కడ మనకి 11 o'clock ఉంది. సో ఇక్కడ టైం హవర్స్, మినిట్స్ ప్లస్ అండ్ సెకండ్స్ కూడా ఉంది. మన ఇక్కడ మనం చూసినట్లయితే ఓన్లీ మనకి హవర్స్ మాత్రమే ఉన్నాయి ఎగ్జాక్ట్ గా. సో ఆ 11 మనం వేసుకుంటాం. మినిట్స్ లోను సెకండ్స్ లోను కూడా మనకి జీరోస్ ఉన్నాయి కాబట్టి జీరోస్ అలాగే ప్లేస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్లేస్ అడుగుతుంది, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ పుట్టారనేది. సో ఆ ప్లేస్ ఆఫ్ బర్త్ మనం చూసినట్లయితే ఇక్కడ తిరుపతి అనే ఉంది. ఈ తిరుపతి పైన ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఇది ఆటోమేటిక్ వేరే ప్లేస్ తీసుకెళ్తుంది. అక్కడ ఉన్నట్లయితే ఆ ఏరియా ఉన్నట్లయితే ఆ ఏరియా మనకి లొకేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనకి అది లొకేట్ చేస్తుంది దాన్ని ఓకే చేసుకుంటాము. ఆ ఓకే చేసిన తర్వాత పక్కన రైట్ సైడ్ లో మనకి చిన్న ఒక టాప్ బాక్స్ అనేది కనిపిస్తుంది. ఆ బాక్స్ పైన క్లిక్ చేయగానే మనకి గ్రీన్ సింబల్ అనేది వస్తుంది. ఆ గ్రీన్ సింబల్ వచ్చినట్టునే మనకి ఆటోమేటిక్ గా ఆ ప్లేస్ యొక్క లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అనేవి రావడం జరుగుతుంది. సో అవి ఎప్పుడైతే వచ్చాయో వెంటనే మనం ఓకే అని ప్రెస్ చేయగానే మనకి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి. బ్యాక్ వెళ్ళిపోయినట్లయితే మనకి మళ్ళీ అక్కడ మనకి చూసినట్లయితే పక్కన గో అనే మనకి సింబల్ కనిపిస్తుంది. ఆ గో పైన క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్ గా ఒక చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. చార్ట్ లెఫ్ట్ సైడ్ టాప్ లో చూసినట్లయితే 3 డాట్స్ కనిపిస్తాయి, మనకి 3 లైన్స్ కనిపిస్తాయి. ఆ 3 లైన్స్ పైన మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఆస్ట్రాలజీ పర్టికులర్స్ అనేసి ఒక కాలం కనిపిస్తుంది. ఈ కాలం ని మనం క్లిక్ చేసినట్లయితే మనకి మన ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్లస్ ఇంకా వేరే డీటెయిల్స్ కూడా వస్తాయి. సో అక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి డేట్ ఆఫ్ బర్త్ గానీ, నేమ్ గానీ, టైం గానీ ఇవన్నీ కనిపిస్తాయి, ప్లేస్ గానీ. దాంతో పాటు మనకి లగ్నము, రాశి, నక్షత్రం కూడా కనిపిస్తుంటాయి. సో మనం ఇచ్చినట్టు ప్రకారంగా ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మనకి డే టు టైం అన్ని ఇచ్చాం కదా, ఇక్కడ డే అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది, విజిబుల్ అవుతుంది. సో ఈ డే ని మనం చూసినట్లయితే ఫ్రైడే వచ్చింది. ఈ ఫ్రైడేని మనం నోట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది డే లార్డ్ అనమాట. ఆ రోజు పుట్టారు కాబట్టి అది డే లార్డ్ అవుతుంది. సో అది మనం నోట్ చేసుకోవాలి. ఇంకా మనం చూసినట్లయితే నెక్స్ట్ మనకి ఇండెక్స్ కావాలన్నమాట. ఈ ఇండెక్స్ మనం ఏంటంటే బర్త్ వైబ్రేషన్ కి ఇండెక్స్ అనేది చాలా మూలం అనమాట. ఈ ఇండెక్స్ అనేది ఏంటంటే లగ్నము లేదా రాశి. ఇంకా కొంచెం కిందకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ఇండెక్స్ అనేది, అంటే లగ్నం ఏంటనేది కనిపిస్తుంది. ఈ లగ్నం చూసినట్లయితే మనకి టారస్ అని వచ్చింది. సో ఈ టారస్ అంటే మనకి వృషభం. ఈ వృషభ లగ్నానికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు యొక్క వైబ్రేషన్ 9 కాబట్టి 9 వేసుకుంటాము. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ రాశి ఏ రాశి అనేది చూసుకోవాలి. ఇక్కడ రాశి మనం చూసినట్లయితే మనకి పిసెస్ అని వచ్చింది. పిసెస్ అంటే మనకి తెలుగులో మీనరాశి. ఈ మీనరాశికి అధిపతి గురువు కాబట్టి గురువు యొక్క వైబ్రేషన్ 3 కాబట్టి ఆ 3 కూడా మనం వేసుకున్నాము. సో ఇప్పుడు మనకి ఇండెక్స్ వచ్చేసినట్లే, అంటే ఇండెక్స్ చూసినట్లయితే లగ్నము బై రాశి అంటే లగ్నము లేదా రాశి. సో ఇక్కడ మనం చూసినట్లయితే లగ్నం ఏమో మనకి 9 వచ్చింది, రాశి ఏమో 3 వచ్చింది, అంటే 9/3 లేదంటే మనకి 9 or 3 అనమాట. సో ఈ విధంగా మనకి ఇండెక్స్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే మనం ఆర్పి కనుక్కోవాలి. ఆర్పి అంటే ఏంటంటే రూలింగ్ మూలగ్రహము. ఎప్పుడైతే మనకి ఒక శిశువు అనేది జన్మిస్తున్నారో ఆ సమయంలో మనకి ఈ ఖగోళంలో కొన్ని కోట్ల గ్రహాలు ఉంటాయి. ఈ కొన్ని కోట్ల గ్రహాల్లో కూడా మనకి అతి సమీపంలో ఒక 7 ప్లానెట్స్ అనేది అంటే 7 గ్రహాలు మనకి అతి సమీపంలో ఉంటాయి. ఆ 7 గ్రహాలు ఏంటంటే
లగ్నం యొక్క సబ్ లార్డు, సబ్ లార్డు, స్టార్ లార్డు, రాశి లార్డు, అదేవిధంగా డే లార్డు, అదేవిధంగా మనకి రాశి యొక్క స్టార్ లార్డు, రాశి లార్డు. ఈ 7 గ్రహాలని మళ్ళీ మనం యాడ్ చేసుకొని సింగిల్ డిజిట్ చేసినట్లయితే మనకి ఆర్పి వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం మళ్ళీ ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళిపోవాలి. బ్యాక్ వెళ్ళిపోయి మనకి ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ప్లానటరీ పొజిషన్ అని కనిపిస్తుంది. ఆ ప్లానటరీ పొజిషన్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం ప్లానటరీ పొజిషన్ లోకి వెళ్ళామో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా కనిపించినప్పుడు కింద మనకి ఫస్ట్ లైన్ లో మనకి లగ్నం యొక్క లైన్ వస్తుంది. అలాగే థర్డ్ అయినటువంటి చంద్రుడిలో మనకి రాశి యొక్క లైన్ వస్తుంది. ఈ 2 లైన్స్ లో ఉన్నటువంటి ప్లానెట్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట దీనికి క్యాల్కులేషన్ కోసం. సో ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే స్మాల్ టు బిగ్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ మనం సబ్ లార్డ్ నుంచి నక్షత్ర లార్డ్ వరకు మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ సబ్ లార్డ్ చూసినట్లయితే మనకి రాహు వచ్చింది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సబ్ లార్డ్ చూసినట్లయితే మనకి వేనస్ అంటే శుక్రుడు వచ్చాడు. అదే విధంగా మనకి నక్షత్ర లార్డ్ చూసినట్లయితే మనకి చంద్రుడు రావడం జరిగింది. అదే విధంగా మనకి రాశి లార్డ్ చూసినట్లయితే మళ్ళీ శుక్రుడే రావడం జరిగింది. కృష్ణ యొక్క డే లార్డ్ చూసినట్లయితే మనకి శుక్రుడే రావడం జరిగింది, ఎందుకంటే ఫ్రైడే కాబట్టి ఆ డే లార్డ్ కూడా మనం వేసుకుంటాము. అదే విధంగా నెక్స్ట్ మన రాశి యొక్క ప్లానెట్స్ మనం చూసుకున్నట్లయితే రాశి యొక్క మనం స్టార్ లార్డ్ ని అదే విధంగా మనకి రాశి లార్డ్ ని వేసుకోవాలి. కాబట్టి మనం అబ్జర్వ్ చేసినట్లయితే రాశి యొక్క ప్లానెట్స్ మనం తీసుకోవాల్సి వస్తుంది. సో రాశి యొక్క ప్లానెట్స్ చంద్రుడు కదా, చంద్రుడికి ఆపోజిట్ మనం తీసుకోవాలని చెప్పాము. ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి. ఈ 4 లైన్స్ లో సబ్ లార్డ్ మనకు అవసరం లేదు, ఎందుకంటే రాశి యొక్క మనకి స్టార్ లార్డ్ మరియు రాశి లార్డే కావాలి. కాబట్టి స్టార్ లార్డ్ చూసినట్లయితే మనకి ఇక్కడ కిందన అంటే మనకి ఈ 2 లైన్స్ మాత్రమే తీసుకోవాలి. స్టార్టింగ్ లో ఉన్న 2 లైన్స్ ఈ 2 లైన్స్ ని కూడా మనం రివర్స్ లో తీసుకోవాలి. కాబట్టి సో ఇక్కడ మనం రాశి యొక్క స్టార్ లార్డ్ చూసినట్లయితే బుధుడు రావడం జరిగింది, మెర్క్యూరీ. సో ఆ బుధుడిని మనం వేసుకుంటాము. అదే విధంగా రాశి లార్డ్ చూసినట్లయితే గురువు రావడం జరిగింది, గురువుని కూడా మనం ఇక్కడ వేసుకుంటాము. సో లైన్ గా మనం చూసుకున్నట్లయితే రాహు, శుక్ర, చంద్ర, శుక్ర, బుధ, గురు రావడం జరిగింది అనమాట. సో వీటి అన్నిటి యొక్క వైబ్రేషన్స్ వేసుకుంటాము. ఈ వైబ్రేషన్స్ అనేవి మనకి రెగ్యులర్ గా ఉన్నటువంటి ప్లానెట్స్ యొక్క వాల్యూస్ కాదు. ఇక్కడ కొన్ని గ్రహాలకి వేరియేషన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే రాహుకి 2 వస్తుంది, యాక్చువల్ గా రాహుకి 4 కదా, ఇక్కడ వైబ్రేషన్ ఏమో 2A వస్తుంది. అదే విధంగా శుక్రుడికి యాక్చువల్ గా మనం 6 కదా, కానీ ఇక్కడ 9 వస్తుంది. ఆ విధంగా చూసుకొని వెళ్ళినట్లయితే చంద్రుడికి 7, శుక్రుడికి 9, మళ్ళీ శుక్రుడికి 9, బుధకి 5, గురువుకి 3. సో ఈ విధంగా టోటల్ చేసుకున్నట్లయితే మనం ఈ వచ్చిన వాల్యూస్ అన్నింటినీ కూడా మనకి 44 అనేది రావడం జరిగింది. ఈ 44 ని మళ్ళీ మనం సింగిల్ డిజిట్ చేసుకున్నట్లయితే 8 అనేది రావడం జరిగింది. ఈ 8 ని మనం రూలింగ్ ప్లానెట్ అంటాము. అంటే ఈ రూలింగ్ ప్లానెట్ అంటే రూలింగ్ మూలగ్రహం అని మనం చెప్పొచ్చు అనమాట. ఈ రూలింగ్ మూలగ్రహమే మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి ఏమేమి వచ్చాయి, ఇండెక్స్ వచ్చింది, ఆర్పి వచ్చింది. ఈ ఇండెక్స్ ఆర్పి వస్తే సరిపోదు, మనకి నేమ్ వైబ్రేషన్ కూడా కావాలన్నమాట. సో ఇతని యొక్క నేమ్ చూసినట్లయితే మనకి నారాయణ. సో ఈ నారాయణ అనే పేరుని మనం తెలుగులో ఏ విధంగా రాసుకోవాలంటే ఈ తెలుగులో ఏ విధంగా అయితే పలుకుతున్నామో ప్రొనౌన్సియేషన్ చేస్తున్నామో ఆ విధంగానే దీన్ని రాసుకోవాల్సి ఉంటుంది. సో నారాయణ అని రాస్తాము. సో మనం అదే విధంగా నారాయణ అనే దానికి NWARWAYANNA. ఇక్కడ NNA ఎందుకు వచ్చిందంటే అనా కాబట్టి అక్కడ మళ్ళీ డబుల్ వస్తుంది అనమాట. సో మనం దాన్ని ఒత్తి చెప్తాం కాబట్టి దానికి NN వస్తుంది అనమాట. నారాయణ అని పలుకుతాం కదా, సో అందువల్ల NN వస్తుంది. సో ఈ విధంగా టోటల్ చేసుకున్నట్లయితే ఈ విధంగా రాసుకున్న తర్వాత వీళ్ళకి వైబ్రేషన్ వాల్యూస్ అనేవి వేరే ఉంటాయి. అంటే మనం రెగ్యులర్ గా యూజ్ చేసేటువంటి పైథాగరన్ వాల్యూస్ గానీ చాల్దిని వాల్యూస్ గానీ కాదు. ఇక్కడ నేమ్ వైబ్రేషన్ వాల్యూస్ అనేవి సెపరేట్ గా ఉంటాయి. అవి కేవలం మేము లెర్నర్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు మనకి ఈ నారాయణ యొక్క వైబ్రేషన్ వాల్యూ టోటల్ వాల్యూ 29 వచ్చింది. ఈ 29 మళ్ళీ సింగిల్ డిజిట్ చేస్తే 2 వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ మనకి NV అనేది 2 వచ్చింది అనమాట. నేమ్ వైబ్రేషన్ 2 వచ్చింది. ఇప్పుడు మనకి ఇండెక్స్ ఏమో 9/3 వచ్చింది, ఆర్పి ఏమో 8 వచ్చింది, అదేవిధంగా NV ఏమో 2 వచ్చింది. సో మనకి ఈ 3 వాల్యూస్ వచ్చాయి కదా, ఈ 3 వాల్యూస్ ని కూడా ఇంకొక 3 ఫార్ములాస్ లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ 3 ఫార్ములాస్ ఏంటంటే ఇండెక్స్ ప్లస్ ఆర్పి ఈక్వల్ టు NV. సెకండ్ విషయానికి వచ్చినట్లయితే ఇండెక్స్ ప్లస్ NV ఈక్వల్ టు ఆర్పి. అదేవిధంగా థర్డ్ విషయానికి వచ్చినట్లయితే ఆర్పి ప్లస్ NV ఈక్వల్ టు ఇండెక్స్. ఈ 3 ఫార్ములాస్ లో మళ్ళీ 5 స్టెప్స్ ఉంటాయి. ఆ 5 స్టెప్స్ ఏ విధంగా అనేది ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ని అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాము, ఇండెక్స్ ప్లస్ ఆర్పి అనుకున్నాము. సో ఇండెక్స్ లో ఇక్కడ చూసినట్లయితే 9, 3 ఉన్నాయి. సో 9 ప్లస్ ఆర్పి అంటే 8 కదా, 9 ప్లస్ 8 అంటే 8 వస్తుంది. మళ్ళీ
అండ్ 9 ప్లస్ 8 17 కాబట్టి 1 ప్లస్ 7 మళ్ళీ 8 అవుతుంది. దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు మనకి ఎన్వి చూసినట్లయితే ఇక్కడ 2 ఉందన్నమాట. సో అది ఈక్వల్ అవ్వలేదు కాబట్టి దాన్ని నాట్ ఈక్వల్ టు ఎన్వి అని వేసుకుంటాము. నెక్స్ట్ మనం చూసినట్లయితే 3 ప్లస్ 8 వచ్చింది. 3 ప్లస్ 8 అంటే 11 అంటే 1 ప్లస్ 1 2 అయింది. సో ఈ 2 అనేది మళ్ళీ మనకి నేమ్ యొక్క వైబ్రేషన్ కి ఈక్వల్ అయింది కాబట్టి దీనికి ఈక్వల్ టు ఎన్వి అని పెట్టుకుంటాం. సో ఇక్కడికి ఇది ఈ ఫార్ములా క్లియర్ అయిపోయింది. ఇక్కడ సెకండ్ ఫార్ములా చూసినట్లయితే మనకి ఇండెక్స్ ప్లస్ ఎన్వి కదా. సో ఈ సెకండ్ ఫార్ములా ఏంటంటే ఇండెక్స్ ప్లస్ ఎన్వి ఇజ్ ఈక్వల్ టు ఆర్పి అనమాట. అంటే మనం ఇండెక్స్ ని ఎన్విని యాడ్ చేసినప్పుడు అది ఆర్పి కి ఈక్వల్ అవ్వాలి. సో ఆ వాల్యూస్ ని అప్లై చేసి చూద్దాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఇండెక్స్ ఏమో 9 వచ్చింది. అదే విధంగా ఎన్వి ఏమో అంటే నేమ్ వైబ్రేషన్ ఏమో 2 వచ్చింది. 9 ప్లస్ 2 మళ్ళీ 2 అవుతుంది. బట్ కానీ నాట్ ఈక్వల్ టు ఆర్పి. సో ఇక్కడ మనకి ఆర్పి కి సమానం అవ్వలేదు ఎందుకంటే ఆర్పి 8 కాబట్టి. అదే విధంగా మనకి ఇంకొక ఇండెక్స్ 3 ఉంది. ప్లస్ 2 చేసినట్లయితే 5 అవుతుంది. అది కూడా మనకి ఆర్పి కి సమానం అవ్వలేదు, ఈక్వల్ అవ్వలేదు కాబట్టి నాట్ ఈక్వల్ టు ఆర్పి అని పెట్టేసుకుంటాం. ఇంకా థర్డ్ ఫార్ములాకి వచ్చినప్పటికి ఏంటంటే ఆర్పి ప్లస్ ఎన్వి. సో ఆర్పి ప్లస్ ఎన్వి చూసినట్లయితే మనకి ఆర్పి ఏమో 8 వచ్చింది, ఎన్వి ఏమో 2 వచ్చింది. 8 ప్లస్ 2 అంటే 1 అవుతుంది. ఎందుకంటే 8 ప్లస్ 2 10 కాబట్టి 1 ప్లస్ 0 1 అవుతుంది. ఈ 1 మళ్ళీ మనకి నాట్ ఈక్వల్ టు ఇండెక్స్. సో ఎందుకు ఈక్వల్ అవ్వలేదంటే ఇండెక్స్ లో మనకి 9 3 ఉన్నాయి కానీ ఇక్కడ టోటల్ చూస్తే 1 వచ్చింది. ఇది కూడా మనకి ఇండెక్స్ కి ఈక్వల్ అవ్వలేదు. ఈ టోటల్ గా మనం ఈ 3 ఫార్ములాలో ఈ 5 స్టెప్స్ లో కూడా కేవలం ఒక స్టెప్ మనకు ఓకే అయింది. ఈ ఒక స్టెప్ ఓకే అయినా సరే ఇతని నేమ్ యొక్క వైబ్రేషన్ మొత్తం వైబ్రేషన్ కి ఈక్వల్ అయినట్లే. సో ఇతనికి ఈ నేమ్ లో మనం ఆలోచించకుండా నేమ్ కరెక్షన్ అనేది ఇవ్వచ్చు. సో ఈ విధంగా ఒక పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఆ పర్సన్ యొక్క బర్త్ వైబ్రేషన్ కనుక్కొని అసలు ఆ నేమ్ అతను షూట్ అవుతుందా లేదా తెలుసుకొని ఒకవేళ షూట్ అయినట్లయితే అదే నేమ్ లో కరెక్షన్ ఇస్తూ, ఒకవేళ షూట్ కాకపోతే వేరే నేమ్ ఏమైనా సజెస్ట్ చేస్తూ, అదే విధంగా ఆ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యొక్క డెస్టినీ తీసుకొని ఆ డెస్టినీ యొక్క హార్మోనీస్ తీసుకొని ఆ హార్మోనీస్ కి సింగిల్ డిజిట్ లో డబుల్ డిజిట్ లో చూసుకొని ఆ తర్వాత స్ట్రెంత్ కి తగ్గ ఫ్రీక్వెన్సీ నేమ్ లో ఉండేటట్టు చూసుకొని ఈ బర్త్ వైబ్రేషన్ కి ఇంక్లూడ్ చేస్తూ ఒక నేమ్ అనేది మనం కరెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అతనికి నేమ్ కరెక్షన్ ఇచ్చాము. ఈ బర్త్ వైబ్రేషన్ అక్కడ మనం డెస్టినీ పరంగా ఉన్నటువంటి హార్మోనీస్ రెండు కలిసి అదే విధంగా మనకి స్ట్రెంత్ ద్వారా ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ కూడా కలిసి ఒక మంచి అదృష్టమైనటువంటి నేమ్ రావడం, దాని ద్వారా అతనికి అది రాయడం ద్వారా కోర్స్ రాయడం అతను మంచి సఫలీకృతం అవుతాడని కూడా మనం చెప్పవచ్చు. సో ఇదండి ఈ రోజు న్యూమరాలజీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.